నమస్కారం. నా పేరు చంద్రశేఖర్. నేను ఆదిత్య స్కూల్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ రాజమహేంద్రవరం ప్రిన్సిపల్ని. ఈరోజు నేను బిఎస్సి యానిమేషన్ కోర్సు నేర్చుకోవడం వల్ల వీళ్ళు ఏ కంపెనీలో సెలెక్ట్ అవుతారు, ఏమేమి జాబ్స్ వస్తాయి. బిఎస్సి యానిమేషన్ కోర్సు నేర్చుకోవడం వల్ల వీళ్ళు క్రియేటివ్ స్కిల్స్ డెవలప్ అవుతాయి. ఆ క్రియేటివ్ స్కిల్స్ లో ఏముంటాయంటే 2D గ్రాఫిక్, 3D యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, 3D మోడలింగ్, టెక్స్చరింగ్, లైటింగ్, ఇలాంటి కాన్సెప్ట్స్ ఉంటాయి. ఈ కాన్సెప్ట్స్ నేర్చుకోవడం వల్ల స్టూడెంట్స్ వాళ్ళ టాలెంట్ ఏదైతే ఉందో దాన్ని 6th సెమిస్టర్ లో ఎగ్జిబిషన్ రూపంలో వాళ్ళు డిస్ప్లే చేస్తారు. ఆ టాలెంట్ డిస్ప్లే చేయడం వల్ల మనకి ఇండస్ట్రీ నుంచి కొంతమంది ఇక్కడికి విజిట్ చేసి వాళ్ళు చేసిన వర్క్స్ ని అప్రిషియేట్ చేసుకొని దాని ద్వారా వాళ్ళు ఇంటర్న్షిప్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఈ ఇంటర్న్షిప్ వల్ల వాళ్ళు 6th సెమిస్టర్ మొత్తం ఇంటర్న్షిప్ చేస్తారు. ఇంటర్న్షిప్ వల్ల వాళ్ళు ఏదైతే కంపెనీలో జాయిన్ అవుతారో అదే కంపెనీ వీళ్ళు ఎంప్లాయబిలిటీగా కూడా తీసుకుంటారు. ఈ 6వ సెమిస్టర్ లో ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ ఉంటుంది. ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ కి మన స్టూడెంట్స్ ఎలిజిబిలిటీ ఎలా ఇస్తారంటే, మనం ముందుగానే 1వ సెమిస్టర్ నుంచి 5వ సెమిస్టర్ వరకు ఏదైతే నేర్చుకుంటారో ఇదంతా కూడా మనం ఎగ్జిబిట్ చేస్తాం. స్టూడెంట్స్ ఎగ్జిబిట్ చేసి ఇండస్ట్రీ పర్సన్ ఇక్కడికే విజిట్ చేసుకొని వాళ్ళ దగ్గర ఉన్న టాలెంట్ ని బట్టి వీళ్ళకి ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ ఇస్తారు. ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ లో మనకి విత్ స్టైఫండ్స్ తో ఉంటది. ఆ స్టైఫండ్ కూడా వాళ్ళకి వాళ్ళ టాలెంట్ ని బట్టి మనకి 8,000 నుంచి 12,000 వరకు ఉంటుంది. ఇలా స్టైఫండ్ తో పాటు వాళ్ళకి ట్రైనింగ్ పీరియడ్ కూడా ఉంటుంది. ఈ ట్రైనింగ్ పీరియడ్ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళని ఎంప్లాయ్ గా కన్వర్ట్ చేసుకుంటారు. ఎంప్లాయ్ గా కన్వర్ట్ చేసుకొని వాళ్ళ శాలరీ ప్యాకేజ్ అనేది 2 lakhs per annum నుంచి 3 lakhs per annum వరకు ఉంటుంది. సో ఈ ఎంప్లాయ్ గా కన్వర్ట్ చేసుకున్న తర్వాత వీళ్ళని 2 సంవత్సరాల వరకు అదే కంపెనీలో వర్క్ చేస్తారు. కన్వర్ట్ అయిన తర్వాత వాళ్ళు వాళ్ళకున్న టాలెంట్ ని బట్టి అదే కంపెనీలో కంటిన్యూ చేసుకోవచ్చు, లేదు డిఫరెంట్ కంపెనీకి వాళ్ళు ఎంప్లాయ్ గా వెళ్ళిపోవచ్చు. సో ఈ కోర్సులో జాబ్ ఉంటుందా ఉండదా, జాబ్లో అవైలబిలిటీ ఎలా ఉంటుంది? ఈ కోర్సులో జాబ్లు ఉండకపోవడానికి ఒక రీజన్, మనకి ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో, అంటే టెలివిజన్ లో వచ్చే సీరియల్స్ కానీ, ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ కానీ, డాన్స్ ప్రోగ్రామ్స్ కానీ, లైవ్ ప్రోగ్రామ్స్ కానీ, లేదా ఫిలిమ్స్ ఓటీటీ ప్లాట్ఫామ్ లో వచ్చే ఫిలిమ్స్ కానీ, లేకపోతే థియేటర్ లో వచ్చే ఫిలిమ్స్ కానీ, ఏదైతే ఇవన్నీ కంప్లీట్ గా క్లోజ్ అవుతాయో మనకి యానిమేషన్ ఇండస్ట్రీలో జాబ్స్ అనేది ఉండవు. సో ఈ యానిమేషన్ ఇండస్ట్రీ కానీ ఫిలిం ఇండస్ట్రీలో ఇవి క్లోజ్ అవ్వవు. సో యానిమేషన్ జాబ్స్ అనేది ఎప్పుడూ రిక్వైర్మెంట్ గా ఉంటుంది. యాజ్ పర్ ద నాస్కామ్ ప్రకారం మనకి 5 lakhs జాబ్స్ అవైలబుల్ గా ఉంటాయి. ఈ 5 lakhs జాబ్స్ లో మాక్సిమం ఫిల్ అయ్యేది 2 lakhs మెంబర్స్ మాత్రం ఫిల్ అవుతారు. మిగతా వాళ్ళు ఎందుకు ఫిల్ అవ్వరు అంటే క్రియేటివ్ స్కిల్స్. వీళ్ళు ఈ క్రియేటివ్ స్కిల్స్ కోసం వీళ్ళు డెమో రీల్స్ అనేది, అలాగే పోర్ట్ఫోలియోని క్రియేట్ చేసుకోవాలి. ఈ పోర్ట్ఫోలియో డెమో రీల్ క్రియేట్ చేసుకోవడానికి మన కాలేజ్ లో ఉన్న స్టూడెంట్స్ ని వీళ్ళని వర్క్ షాప్స్ గా, సెమినార్స్, ఇండస్ట్రీ పర్సన్స్ నుంచి ఇక్కడికి వచ్చి వాళ్ళు వర్క్ షాప్స్, సెమినార్స్ ఇస్తారు. ఇండస్ట్రీ ఎలా ఉంటది ఏంటి అనేది. అలాగే మనం కూడా స్టూడెంట్స్ ని ఇండస్ట్రీ విజిట్ కి తీసుకెళ్తాము. అంటే రోటోమేకర్ అనే కంపెనీస్ కానీ, B2H అనే కంపెనీస్, లివింగ్ పిక్సెల్ అనే కంపెనీస్ తీసుకుని వెళ్తాము. అక్కడ వాళ్ళకి లైవ్ ఎక్స్పీరియన్స్ లో వాళ్ళు వర్క్ ఎలా ఉంటుంది ఏంటి అనేది నేర్చుకుంటారు. దాని తర్వాత వీళ్ళకి ఇండస్ట్రియల్ ట్రిప్ తో పాటు ఎడ్యుకేషనల్ ట్రిప్ ఉంటుంది. అంటే ఇప్పుడు జూ పార్క్ కానీ, లేకపోతే రామరాజు స్టూడియో, రామోజీ ఫిల్మ్ సిటీ, ఇలాంటి స్టూడియోస్ తీసుకెళ్ళడం వల్ల వాళ్ళు ఓల్డ్ కెమెరాస్ ఎలా యూజ్ చేస్తారు, లేకపోతే లైవ్ స్కెచెస్ ఎలా డ్రా చేసుకోవాలి, ఇవన్నీ స్కిల్స్ కూడా ఎడిషనల్ గా నేర్చుకుంటారు. ఇలా నేర్చుకోవడం వల్ల వీళ్ళకి అనేక రంగాల్లో జాబులు వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో జాబ్ రాకపోవడం అనేది ఏమీ ఉండదు. బిఎస్సి యానిమేషన్ క్యాంపస్ లో మనకి స్టూడెంట్స్ ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి వాళ్ళ స్కిల్స్ కోసం అని చెప్పి లైబ్రరీ ఉంటుంది. ఇది లైబ్రరీ వచ్చేసరికి ఫిజికల్ లైబ్రరీ ఉంటుంది, డిజిటల్ లైబ్రరీ ఉంటుంది. అలాగే ల్యాబ్ ఉంటుంది. వీళ్ళు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ప్రాక్టీస్ చేసుకోవడానికి. ఈ కోర్స్ వచ్చేసరికి ఎక్కువగా ప్రాక్టికల్ ఓరియంటెడ్ కాబట్టి మనం ల్యాబ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం, హై కాన్ఫిగరేషన్ సిస్టమ్స్ తో. అలాగే హై ఎండ్ ఫ్యాకల్టీస్ ఉంటారు. వీళ్ళకి ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీస్ అన్నమాట. వీళ్ళు దాదాపు ఒక 13 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల వరకు ఇండస్ట్రీలో వర్క్ చేసిన వాళ్ళు.
సో దీంతో పాటు మనకి స్టూడెంట్స్ కి కొంచెం స్పేస్ అనేది ఇస్తాము, దాన్ని యూటిలైజ్ చేసుకొని వీళ్ళు వర్క్ చేసుకోవడానికి కానీ లేకపోతే ఇంకా క్రియేటివ్ థాట్స్ డెవలప్ చేసుకోవడానికి వీళ్ళకి ఆర్బీజీ అని ఉంటది. దీనివల్ల ఏంటంటే వీళ్ళు రిఫ్లెక్టివ్ విజువల్ ఛానల్ అనమాట. సో ఈ రోజు ఏదైతే క్లాస్ చెప్తున్నామో ఆ క్లాస్ గురించి వీళ్ళు ముందుగానే రాసుకొని, సో ఆ క్లాస్ లో ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది ఈవినింగ్ ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా హోంవర్క్ లాగా వాళ్ళు వర్క్ చేసుకుంటారు. సో ఇవన్నీ చేయడం వల్ల వీళ్ళకి క్రియేటివ్ స్కిల్స్ అనేది డెవలప్ అవుతాయి. అలాగే మన క్యాంపస్ లో గ్రీన్ మ్యాట్ రూమ్ అనేది ఉంటుంది. ఈ గ్రీన్ మ్యాట్ రూమ్ వల్ల వీళ్ళు స్టూడెంట్స్ ఈ 5 సెమిస్టర్లు ఏదైతే నేర్చుకుంటారో ఇక్కడ లైవ్ షూట్ చేసుకొని బ్యాక్గ్రౌండ్ లో ఉన్న గ్రీన్ ని రిమూవ్ చేసుకొని వాళ్ళకి కావాల్సిన ఎన్విరాన్మెంట్ ని క్రియేట్ చేసుకొని ఆ ఎన్విరాన్మెంట్ ని సెట్ చేస్తారు. దీంతో పాటు కళాకృష్ణ కూడా చేసుకుంటారు. సో ఇవన్నీ చేసుకోవడం వల్ల వీళ్ళకి మంచి జాబ్ ఆపర్చునిటీ